నమస్తే, వెల్కమ్ టు సాక్షి డిజిటల్. దిస్ ఇస్ దుర్గా. ఇరాన్తో అమెరికా ఇజ్రాయిల్ యుద్ధం కొనసాగుతోన్న వేళ ఇరాన్ సంచలన ప్రకటన చేసింది. హార్ముజ్ విషయంలో భారత్ మరో 4 దేశాలకు ఇరాన్ భారీ ఊరట కల్పించింది. ఈ 5 దేశాల కోసం హార్ముజ్ జలసంధిని ఓపెన్ చేస్తున్నట్లు తాజాగా ఇరాన్ విదేశాంగ శాఖ మంత్రి అబ్బాస్ అరాఘీ చెప్పుకొచ్చారు. దీంతో ఆయా దేశాలకు చమురు ఇబ్బందులు తొలగిపోయే అవకాశం ఉంది. ఇరాన్ విదేశాంగ శాఖ మంత్రి అబ్బాస్ మాట్లాడుతూ హార్ముజ్ జలసంధిలో భారత్తో సహా 5 మిత్ర దేశాలకు చెందిన నౌకలపై ఎటువంటి ఆంక్షలు విధించబోమని ప్రకటించారు. భారత్తో పాటు రష్యా, చైనా, పాకిస్తాన్, ఇరాక్లకు చెందిన నౌకలకు కూడా జలమార్గం గుండా సురక్షిత ప్రయాణానికి అనుమతిస్తున్నట్లు తెలిపారు. ఇరాన్ మీడియాతో అబ్బాస్ మాట్లాడుతూ చాలా దేశాలు హార్ముజ్ విషయంలో మమ్మల్ని సంప్రదించి జలసంధి గుండా నౌకల సురక్షిత ప్రయాణానికి హామీ ఇవ్వాలని అభ్యర్థించారు. తాము మిత్ర దేశాలుగా భావించే కొన్ని దేశాలకు అవకాశం ఇవ్వాలని అనుకున్నాం. వీరికి మా సాయుధ దళాలు సురక్షిత ప్రయాణాన్ని కల్పించాయి. భవిష్యత్తులో కూడా యుద్ధం తర్వాత కూడా ఆయా దేశాల నౌకల ప్రయాణాలు కొనసాగుతాయి అని ఆయన తెలిపారు. ఈ విషయాన్ని ముంబైలోని ఇరాన్ కాన్సులేట్ జనరల్ కార్యాలయం ట్విట్టర్ వేదికగా వెల్లడించింది. దీంతో హార్ముజ్ జలసంధికి ఇరువైపులా చిక్కుకుపోయిన భారత్ ఇంధన నౌకలు స్వదేశం చేరేందుకు మార్గం సులువైంది. ఇప్పటికే 5 గ్యాస్ ట్యాంకర్లు హార్ముజ్ వద్ద అనుమతుల కోసం ఎదురు చూస్తున్నట్లు ఇటీవల వార్తలు వచ్చాయి. ఇరాన్ నిర్ణయంతో వీటి ప్రయాణం పైన స్పష్టత వచ్చే అవకాశం ఉంది. మరిన్ని నౌకలు కూడా భారత్లోని గమ్యస్థానాలకు చేరవచ్చు. అయితే ఇరాన్కు వ్యతిరేకంగా జరుగుతోన్న దౌర్జన్యాలకు మద్దతివ్వమని తేల్చి చెప్పిన దేశాల నౌకలు మాత్రమే హార్ముజ్లో ప్రయాణించవచ్చని ఇప్పటికే ఇరాన్ వెల్లడించిన విషయం తెలిసిందే.